ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు వినినటువంటి ధ్యానం చేసుకున్నటువంటి ఉపమానమే ఈ ఉదయకాలం మరలా సువార్త లేఖనంలో మనకు అందించబడింది. ఆ ఉపమానం ఏమిటి అంటే, ఒక రాజు తన కుమార్ని పెండ్లి సందర్భంగా గొప్ప విందును ఏర్పాటు చేశాడు. తను ఎవరినైతే రావాలని కోరుకున్నాడో వారందరికీ కూడా ఆహ్వానాన్ని ముందుగా పంపించాడు. ఆ యొక్క విందు దినం వచ్చినప్పుడు తన సేవకులను పంపి విందు రెడీగా ఉంది, మీరందరూ కూడా రండి అని మరలా ఆహ్వానం వెళ్ళింది. అయితే వారు రావడానికి అంత ఇష్టం చూపించలేదు. ఈసారి రాజు వేరొక సేవకులను పంపించి ఆ విందు యొక్క వివరాన్ని తెలియచేశాడు. శ్రేష్టమైన ఎద్దులు, క్రొవ్విన పశువులు, ఈ యొక్క విందులో మీ కొరకు ఆ వాటితో చక్కని భోజనము విందు సిద్ధపరచబడి ఉంది, రండి అని మరలా కబురు పెట్టాడు. అయితే ఆ కబురు అందుకున్నటువంటి వారు ఒకళ్ళు అన్నారు, నాకు పొలంలో పని ఉంది అని వెళ్ళిపోయాడు. మరొకడు, నాకు వర్తకం చేసుకోవాలని వెళ్ళిపోయాడు. మరి కొంతమంది అయితే వచ్చినటువంటి వారిని అవమానపరిచారు, దూషించారు, ఇంకా కొంతమందిని చంపడం కూడా జరిగింది. రాజుకు చాలా కోపం వచ్చింది. అందుచేత తన దండ్లను పంపించి ఎవరైతే ఇలా ప్రవర్తించారో వారిని సంహరించి వారి పట్టణాన్ని తగులుబెట్టించాడు. అయితే విందును వ్యర్థం చేయడం రాజుకి ఇష్టం లేదు కాబట్టి తన దాసులను పంపాడు, మీరు రాజమార్గాల్లోనికి వెళ్ళండి, ఎవరు కనపడితే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి అన్నారు. విందుశాల ప్రజలతో నిండిపోయింది. అప్పుడు రాజు వచ్చినటువంటి వారిని చూడడానికి, పలకరించడానికి వచ్చాడు. అయితే అక్కడ ఉన్న వారిలో ఒకనికి పెండ్లి వస్త్రం లేకుండా ఉంది. రాజు అతన్ని అడిగాడు, అయ్యా నీ పెండ్లి వస్త్రం ఏది? వాడు మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నాడు. రాజు వెంటనే అన్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లకు తోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటాయి అన్నాడు. అని ప్రభు చివరిలో ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఉపమానం అంతా చెప్పిన తర్వాత పిలువబడినటువంటి వారు అనేకులుగా ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరే అని అన్నారు. ఈ ఉపమానంలో నుండి ఈ ఉదయకాలము తిరిగి మనం ఏమి నేర్చుకోగలం? చాలాసార్లు దేవుని యొక్క వాక్యం మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీటేషన్ చాలా మనకు అవసరమైనటువంటిదిగా ఉంటూ ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ కాలక్రమంలో మనం మర్చిపోతూ ఉంటాం, లేకపోతే వాటిని మనము కొన్నిసార్లు అంత పట్టించుకున్నటువంటి వారంగా ఉంటాం. అంచేత దేవుని యొక్క వాక్యం, అదే వాక్యం మరలా మనకు వస్తూ ఉంది. ఎన్నిసార్లు ఆ వాక్యం విన్నా మనకు అది జీవాన్నే ఇస్తుంది. మనం ప్రతి పూట ఆహారాన్ని తింటాం, అదే భోజనాన్ని తింటాం, అదే కూర తింటాం, కానీ అది ఎప్పటికప్పుడు మనకు శక్తిని, ఆరోగ్యాన్ని, ఎనర్జీని ఎలా ఇస్తుందో దేవుని వాక్యం అలాంటిది. ప్రియమైనటువంటి వారులారా, పరలోక రాజ్యం అంటే ఒక గొప్ప విందు లాంటిదండి. ఈ లోకంలో మనం గమనించినప్పుడు మతాలు, విశ్వాసాలు అనేకములు ఉన్నాయి. వారు మోక్షం చేరుకోవాలి అనేటటువంటి తపనలో వారు అన్వేషణ చేస్తున్నారు, ఎన్నో వాటిని వారు అవలంబిస్తున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ఇది లోకంలో. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు దేనిని మనకు తెలియచేస్తుంది అంటే, ఇది ఒక ఆహ్వానం అని ఉంటుంది. లోకంలో జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, లేకపోతే భక్తి మార్గం ఉంది, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథము దీనిని ఎలా తెలియచేస్తుందంటే, ఇట్ ఈజ్ ఎ కార్డియల్ ఇన్విటేషన్, హృదయపూర్వకమైనటువంటి ఒక ఆహ్వానంగా తెలియచేస్తూ ఉన్నది. ఇట్స్ ఎ కార్డియల్ ఇన్విటేషన్ టు ద రాయల్ బ్యాంక్వెట్, రాజ విందుకు. ఇది ఒక హృదయపూర్వకమైనటువంటి, ఇష్టపూర్వకమైనటువంటి, కోరుకున్నటువంటి ఒక ఆహ్వానంగా అది అందించబడుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఇది రాజ విందుకు ఆహ్వానము. అకేషన్ ఏంటి అంటే, రాకుమారుని యొక్క వివాహ మహోత్సవం, ద వెడ్డింగ్ ఆఫ్ ద ప్రిన్స్ ఆఫ్ ద కంట్రీ. ఆ యొక్క సామ్రాజ్యం యొక్క రాజు, రాకుమారుని యొక్క వివాహం. కాబట్టి రాజగృహము నుండి రాజు ద్వారా పంపబడిన వ్యక్తిగతమైనటువంటి ఆహ్వానం. ఇది మూకమ్మడిగా అందరికీ మీరందరూ వచ్చేయండి అని రాజు ప్రజలకు చెప్పలేదు. నో, ఆయన పర్సనల్గా కొంతమందిని ఆయన అతిథులుగా ఎంచుకున్నాడు, వారు రావాలని కోరుకున్నాడు. రాజు యొక్క ఇన్విటేషన్ లిస్టులో వారి యొక్క పేర్లు ఉన్నాయి. మనం కూడా మన గృహాల్లో వివాహం చేసేటప్పుడు మనం పేర్లు రాసుకుంటూ ఉంటాం. వీళ్ళు తప్పకుండా పిలవాలని మనం అనుకుంటాం.
అలాగున రాజు యొక్క ఆ యొక్క ఆహ్వానపు జాబితాలో మరి ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి. ఆయన వారిని గుర్తించాడు, వీరు తప్పకుండా రావాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన వారిని మరి సేవకులను పంపి, రాజ సేవకులను పంపి ఆహ్వానాన్ని అందించడం జరిగింది. గమనించండి, రాకుమారుని యొక్క మరి పెండ్లికి రాజగృహంలో సిద్ధపరచబడినటువంటి విందు కంటే శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క ఈవెంట్ ఆ యొక్క సామ్రాజ్యంలో ఏముంటుంది? ఈజ్ దర్ ఎనీ గ్రేటర్ ఈవెంట్ దెన్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ప్రిన్స్? రాజు యొక్క వ్యక్తిగతమైన, అది కుటుంబ సంబంధమైనటువంటిది. కానీ ఆ యొక్క మరి విందులో, ఆ వివాహంలో తన ప్రజలందరూ కూడా, తాను కోరుకున్న వాళ్ళందరూ కూడా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నప్పుడు ఈ విందు కంటే శ్రేష్టమైనటువంటిది ఏదైనా ఉంటుందా? ఇది ఎంత గొప్ప విందుగా ఉంటుంది. ఆ విందులో మనం కనుక ఆలోచించగలిగినట్లయితే ఆ విందు చాలా ఖరీదైనదిగా ఉంటుంది. చాలా నాణ్యమైనటువంటి పదార్థాలు అందులో అక్కడ వడ్డించబడతాయి. అది చాలా విలాసవంతంగా ఉంటుంది, లగ్జూరియస్గా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అది బహు రుచికరమైనటువంటిదిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, కొరత ఉండదు, లిమిట్ అనేటటువంటిది ఉండదు, ఇట్స్ అన్లిమిటెడ్. కాబట్టి సహజంగా ఆ విందుకు నన్ను కూడా పిలిస్తే బాగుండు, ఆ పెళ్ళికి నన్ను కూడా పిలిస్తే బాగుండని ప్రతి ఒక్కరూ కోరుకునేటటువంటి ఒక గొప్ప ఈవెంట్గా అది ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, యూదుల యొక్క వివాహ విధానం లేకపోతే ఆహ్వానించే విధానం ఎలా ఉంటుంది మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు మనలాగా ఒక కార్డుని ప్రింట్ చేసి మరి అందులో అకేషన్ని చెప్పి, తర్వాత టైం చెప్పి, డేట్ చెప్పి అన్నీ ముందుగా ఇవ్వరు. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, ఎవరెవరైతే రావాలని కోరుకున్నారో వాళ్ళ దగ్గరికి మరి సేవకులను పంపి, అయ్యా ఇదిగో పలానా రాజుగారి ఇంట్లో వివాహం, వారు ఆ వివాహంలో మీరు ఉండాలని, ఆ విందుకు మీరు హాజరు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్తారు. చెప్పినప్పుడు అలాగేనండి అని వాళ్ళు తమ సమ్మతిని తెలియచేస్తారు. ఒకసారి సమ్మతిని తెలియచేస్తే వారు దానికి కట్టుబడి ఉండవలసి ఉన్నది. అయితే వివాహ దినము, సమయము వారికి ముందుగా తెలియచేయబడవు. ఆ తరువాత రాజుగారు మరి ఆయన టైముని, డేని, డేట్ని సెట్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చినప్పుడు రాజుగారు మరలా సేవకులను పంపిస్తారు. అయ్యా మిమ్మల్ని ఆహ్వానించారు కదా, విందు సిద్ధమైంది, ఇదిగో ఇప్పుడు రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటారు. ఎవరైతే అలా పిలువబడ్డారో వారందరూ కూడా ఆ వివాహానికి హాజరై ఆ విందులో పాల్గొని వారు సంతోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది సాంప్రదాయం. యేసు ప్రభు వారు దేవాలయంలో ఈ యొక్క ఉపమానాన్ని చెప్తున్నారని మనం తెలుసుకోవాలి. అక్కడ ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఒక ఇంపార్టెంట్ పారబుల్గా మనము దీనిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఉపమానంలోనికి మనం వచ్చినప్పుడు ఇదే సాంప్రదాయం కొనసాగించబడింది. రాజగృహము నుండి రాజసేవకులు వచ్చి రాకుమాని వివాహ మహోత్సవ విందుకు వారు ఆహ్వానాన్ని తెలియచేసినప్పుడు, ఆ మొట్టమొదటి పిలుపు వెళ్ళినప్పుడు మరి దాన్ని అందుకున్న వారు మేము వస్తామని చెప్పారు. ఆ తర్వాత దినము ఆ యొక్క వెడ్డింగ్ డే, డేట్, ఆ తర్వాత టైం సెట్ చేయబడినప్పుడు తిరిగి సేవకులు, రాజసేవకులు మరలా ఆహ్వానించబడిన వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు రావడానికి ఇష్టం చూపలేదు. వారు రానొల్లకపోయిరి అని వ్రాయబడి ఉన్నది, వారు ఇష్టము చూపకుండిరి అని వ్రాయబడి ఉన్నది. వారికి ఏదో పని ఉండి, లేకపోతే ఏదో ప్రత్యేకమైనటువంటి వేరే ఇది ఉండి వారు దానిని మానివేయడం కాదు. ఇంటెన్షనల్లీ దే డిస్లైక్డ్. వారు ఆలోచనాపూర్వకంగానే దీనికి రావడానికి తమ అయిష్టతను వాళ్ళు కనుపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఈ వార్త మరలా రాజుగారి దగ్గరికి వచ్చింది. అదే అలా వాళ్ళు రాకపోవడం ఏంటి? సరే ఈసారి నేను వేరొక సేవకులను పంపిస్తాను, ఇంకా బెటర్ సర్వెంట్స్ నేను పంపిస్తాను, రాజసేవకులు పంపిస్తాను. వాళ్ళ యొక్క విందును గురించి చక్కగా వివరించగలరు. విందు ఎంత గొప్పగా ఉంటుందో, ఎలాంటి వాటితో సిద్ధపరచబడిందో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆహ్వానిస్తారని చెప్పి వేరొక దాసులను పంపించాడు. వారు వెళ్ళి చెప్పారు, అయ్యా క్రొవ్విన పశువులతో విందు సిద్ధపరచబడింది,
చాలా శ్రేష్టమైనటువంటిది రాజుగారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని. అయితే వారందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. వారు లక్ష్యము చేయలేదు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే వారు ఆహ్వానాన్ని లెక్క చేయలేదు అని అర్థం. అంత మాత్రమేనా, వాళ్ళు ఏం చేశారంటే అనుదిన జీవనంలో సాధారణంగా చేసుకునేటువంటి వారి పనులలో వాళ్ళు మునిగి అందులో కొనసాగిపోయారు. ఒకడు రోజు వెళ్ళినట్టే పొలంకి వెళ్ళిపోయాడట, ఒకడు రోజు వెళ్ళినట్టే తన యొక్క వ్యాపారం వర్తకం కోసం వెళ్ళిపోయాడట. ఆ రోజు సెలవు పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా దాన్ని ఉంచుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ డే, రాజుగారు ఆహ్వానించారు, మామూలు విషయం కాదు. రాకుమారుని యొక్క వివాహ మహోత్సవం, ఆ విందుకు నాకు ఆహ్వానం ఇవ్వబడింది కాబట్టి, అది ముందుగానే నాకు తెలియచేయబడింది కాబట్టి ఈరోజు నేను నా పనులను పక్కన పెట్టుకుంటానని అనుకోవచ్చు. కానీ వారికి ఇది పెద్ద విషయంలాగా అనిపించలేదు. వాళ్ళు దానిని చాలా లైట్గా తీసుకున్నట్లు మనము చూస్తాం. మరి కొంతమంది అయితే ఏ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళు తెగించారు. వెళ్ళినటువంటి సేవకులు వాళ్ళు మాటికి మరలా ఆహ్వానిస్తున్నారు. అయ్యా రండి 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 అంటే, మీరు మమ్మల్ని ఇంతగా విసిగిస్తారా అని చెప్పి వాళ్ళని అవమానపరిచి, ఆహ్వానిస్తున్నటువంటి వారిని అవమానపరిచి వారిని కొట్టి వారిలో చాలామందిని చంపివేశారు అని వ్రాయబడి ఉంది. ఇది ఏమిటంటే ముఖము మీదే తిరస్కరించినటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రతిస్పందన. ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవులంగా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారంగా దీని యొక్క పరమార్థాన్ని మనము గ్రహించవచ్చు. సువార్త అనేటటువంటిది పరలోకానికి మనుషులను ఆహ్వానించడం వంటిదండి. ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు హెవెన్. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు పరలోక రాజ్యంలోనికి రెండని ఆహ్వానాన్ని మనం అందిస్తూ ఉన్నాం. ఈ ఆహ్వానం దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే ఇది ఒక పెండ్లి పిలుపు లాంటిది. పెండ్లికి పిలువబడడం అనేటటువంటిది ఎంత ఆధిక్యత, ఎంత ఘనత, ఎంత గౌరవం. అది రాజు యొక్క ఇంటిలో జరుగుతున్న పెళ్ళైతే ఇంకెంత గొప్ప సంగతి కదా. మరి పెండ్లి విందు అంటే ఒకవేళ మనం ఊహించగలిగినట్లయితే పెండ్లి విందు అంటే అది ఒక సంతోషం, అది ఒక సమృద్ధి, అది ఒక వైభవం, అది ఒక కోలాహలం. అలాంటి ఆనందమయమైనటువంటి ఒక వాతావరణంలోనికి, ఒక సహవాసంలోనికి, ఒక సంఘటనలోనికి మనకది పిలుపులా ఉంటూ ఉన్నది. ఇశ్రాయేలు జాతి ప్రజలను ఉద్దేశించి ప్రభువారు వీటిని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలీలకు చాలా కాలం నుండి ప్రవక్తల ద్వారా వారికి ఆహ్వానం వెళుతూ ఉన్నది. దేవుని రాజ్యము కొరకైనటువంటి పిలుపు వెళుతూ ఉన్నదండి. మీరు ప్రవక్తల గ్రంథాలన్నీ చదవండి, అవి దేవుని యొక్క రాజ్యముని గురించి వ్రాయబడినటువంటివిగా మనకుంటాయి. దేవుని రాజ్యంలోనికి రావాలంటే వారు ఎలాంటి సర్దుబాటులు చేసుకోవాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలనేటటువంటి విషయాలు వారికి చక్కగా వివరించబడ్డాయి. అయితే అప్పుడు వారు ఎప్పుడొస్తాడు మెస్సియా, మేము రాగానే ఆయనను అంగీకరించేస్తామన్న లెవెల్లో వాళ్ళందరూ కూడా మరి అప్పుడు బిహేవ్ చేశారు. అయితే తీరా ఆ రాజ్యం వచ్చినప్పుడు పెడచెవిని పెట్టినటువంటి వారుగా ఉన్నారు, తిరస్కరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మాటికి ఒకవేళ పిలుస్తుంటే విసిగిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆహ్వానం విషయంలో విసుగుదలను కనపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుని రాకతో మరి దేవుని రాజ్య సమీపత ప్రకటించబడింది. యేసు ప్రభు వారు ఏమన్నారు? దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి అని అన్నారు. ఇంగ్లీష్లో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని అన్నారు. అంటే చేత్తో తాకే అంత దగ్గరికి వచ్చేసింది అన్నమాట, అంత సమీపంగా వచ్చేసింది. యేసు ప్రభు వారు అంత దగ్గరగా మానవాళికి వచ్చేసారు. అయితే వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారా, ఆయన వారి దగ్గరికే వచ్చాడు, వారి మధ్యలోనే జన్మించాడు, వారి మధ్యలోనే పెరిగాడు, వారి మధ్యలోనే పరిచర్య చేశాడు, వారి మధ్యలోనే బోధలు చేశాడు, వారి మధ్యలోనే తన యొక్క మహిమను, శక్తిని ఆయన అద్భుతాల ద్వారా చూపినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే నాటి యూదా జనాంగం యేసును తిరస్కరించారు. యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత
ఆయన యొక్క శిష్యులు ఏమి చేశారు అంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని వారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే ఇదే ప్రధాన యాజకులు, ఇదే పరిసయ్యులు ఎవరైతే సన్హెడ్రిన్ సభలో ఉన్నారో వారేం చేశారంటే శిష్యులను వారు బెదిరించడం మొదలుపెట్టారు. శిష్యులను నోరు మూయించాలని అనుకున్నారు, భయపెట్టారు, వారిని బెత్తాలతో కొట్టారు, వారిపైన ఆంక్షలు విధించారు, వారిని హింసించారు, ఇక చంపడం మొదలుపెట్టారు. యెరూషలేము కేంద్రంగా ఉన్న సంఘము అది ఈ యొక్క హింసల వలన చెదిరిపోయినటువంటిదిగా ఉన్నట్లు మనము గమనించగలం. ఈరోజు పత్రిక లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేయబడుతున్నది. అదేంటంటే దినములు చెడ్డవి గనుక మరి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. దినములు చెడ్డవంటే రోజు వచ్చే దినం చెడ్డది, రాత్రి చెడ్డదని అర్థం. మనుషులు మారిపోయారండి. మనుషుల యొక్క స్వభావాలు మరింత చెడ్డగా మారిపోయాయి. మనం నివసిస్తున్నటువంటి సమాజము అది ఎంతవరకు మంచి సమాజంగా ఉందో మనము ఊహించలేకపోతున్నాం. ఎవరిని కూడా మనము నమ్మలేకపోతున్నాం. మోసం పెరిగిపోయింది, అబద్ధం పెరిగిపోయింది, మరి అక్రమం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది. ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు మనము ఈ సమాజంలో వారితో పాటు మనం కొట్టుకొని పోదామా, లేకపోతే దేవుని వాక్యాన్ని మనం అనుసరించి వెలిగించబడినటువంటి వారమై మనము దేవుడు మనకు వాక్యం ద్వారా అందిస్తున్నటువంటి జ్ఞానమును కలిగి మనం జీవిద్దామా? అది మనం డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే మనము లోకంతో కలిసి కొట్టుకొని పోయేటటువంటి వారంగా మనం ఉంటామని మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ఏమంటారు, లోకం తీరేలా ఉందండి, మరి ఏం చేయమంటారండి అనే మాట మనం వింటూ ఉంటాం. లోకమును దాని ఆశయు గతించిపోనని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఒకవేళ లోకం తీరి ఇదే మనం ఇంకేం చేస్తామని అనుకున్నట్టయితే ఆల్రెడీ యూ హ్యావ్ డిసైడెడ్, నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు. లోకము దాని ఆశయు గతించిపోతూ ఉండగా దానితో పాటు గతించిపోవడానికి ఆల్రెడీ నీవు నిర్ణయం చేసుకున్నట్టే లెక్క. కాబట్టి ఈరోజు వాక్యం మనము దేవుడు మనకు ఒక బంగారపు అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. ఇది మహా గొప్ప అద్భుతమైనటువంటి ఆహ్వానము. దీనిని మన్నించాలి, దీనిని మనము స్వీకరించాలి, దానిని మనము అంగీకరించి మరి ఆహ్వానాన్ని ప్రకారంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే ఎంత గొప్ప విషయం. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువు మాటలు ఉపమాన రూపంగా ఉన్నప్పుడు అవి కథలు కావని నేను చాలాసార్లు చెప్పాను. పారబుల్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోరీ. అది ఒక కథారూపంగా ఉంది, కానీ అది వాస్తవం జరగబోతున్నది. ఇక్కడ ఏం జరిగింది? రాజుకు కోపం వచ్చింది. నేను వ్యక్తిగతంగా వాడు రావాలని కోరికని వారిని నా యొక్క లిస్టులో రాసుకుని వారికి నేను ఆహ్వానం పంపించిన నా రాజసేవకులను పంపి వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళు నన్ను తిరస్కరించారు, నా ఆహ్వానాన్ని వాళ్ళు చింపి బుట్టలో వేసినట్టుగా చేశారు, నా సేవకులను హింసించి చంపారు. ఆహ్వానించేటటువంటి వారిని ఇంతగా హింసించి చంపుతారా? రాజుకు కోపం మండింది. రాజుగారి కోపం వస్తే ఆ రాజాగ్రహాన్ని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఈజ్ దర్ ఎనీబడీ టు కన్విన్స్ ద కింగ్? ఆ యొక్క ఆగ్రహంతో మండిపోతున్నటువంటి రాజును ఎవరైనా ఒప్పించగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. రాజు ఆ యొక్క పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ఎవరైతే తిరస్కరించారో వారిని సంహరించి వారి పట్టణాన్ని తగులుపెట్టించాడు. యేసు ప్రభువారు కోపంతో కసితో ఈ మాటలు చెప్తున్నారని అనుకుంటున్నారా? కాదండి. ఈ యొక్క యూదులైనటువంటి వారు ఎదుర్కోబోయేటటువంటి పరిస్థితిని ఆయన ఆల్రెడీ ఒక ప్రవచనాత్మకంగా చెప్తున్నారు. మనం చాలాసార్లు విన్నాం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి యెరూషలేం పట్టణము తగులబెట్టబడింది, కాల్చబడింది. అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు నిర్దాక్షిణ్యంగా వారు సావుకు గురయ్యారు. మిగిలినటువంటి వారు ఎటు దారి దొరికితే అటు పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇట్ హ్యాపెండ్.
దేవుని వాక్యము చరిత్రలో ఖచ్చితంగా నెరవేరినట్లు, అక్షరాల నెరవేరినట్లు మనం చూస్తాం. అదంతా చేసినటువంటిది రోమన్సే, కానీ దానికి వీలు కల్పించింది దేవుడని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను మనం స్మరించుకుంటాం. ఆ ప్రేమను మనం తేలికగా చేసుకుని దేవుని ఉగ్రతను మనం మర్చిపోతూ ఉంటాం. రిమెంబర్ గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఆల్సో హీ షోస్ ద ర్యాత్. బ్యాలెన్స్ ఉంది అక్కడ. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి దేవుడు బలహీనుడు అని మనం అనుకోవద్దండి. చాలామంది అలా అనుకుని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా ఉన్నారు. దేవుని వాక్యంతో ఆడుకునేవారుగా ఉన్నారు. దేవుని సంఘంతో ఆడుకునేవారుగా ఉన్నారు. దేవుని పరిశుద్ధమైన పదార్థాలతో ఆటలాడుకునేటటువంటి వారుగా ఉన్నారు. అలా ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క ప్రేమ హస్తం క్రింద నుండి దేవుని యొక్క ఉగ్రతాహస్తం క్రిందకి మనం వస్తున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో ఆటలాడడానికి కాదండి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, వినయమైనటువంటి మనస్సును మనము కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఈ యొక్క మరి యెరూషలేం పతనమైతే జరిగింది, కానీ సువార్త ఆగిపోలేదు. సువార్త ఆగిపోలేదు. రాజసేవకులు తమ పనిని వాళ్ళు ఆపివేయలేదు. రాజు పంపిస్తూనే ఉన్నాడు. పిలువబడిన వారు రాకపోతే వారు దురదృష్టవంతులు, వాళ్ళు అయోగ్యులైపోయారు, అపాత్రులైపోయారు. దేవుడు పాత్రులుగా ఎంచుకున్నటువంటి వారు, యోగ్యులుగా ఎంచుకున్నటువంటి వారు తమ అవిధేయత వలన అపాత్రులుగా, అయోగ్యులుగా అయిపోయారు. ప్రియమైన వారులారా, ఇప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, రాజమార్గాల్లోనికి వెళ్ళి చెడ్డవారేంటి మంచివారు ఎవరు కనపడితే వాళ్ళని పిలవండి, వారి కొరకు ద్వారాలు తెరవబడ్డాయి. సువార్త ప్రపంచవ్యాపితం అయ్యింది. మనం అనుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు రాలేదు కాబట్టి వెళ్ళి పిలిచారా? కాదు కాదు. సువార్త మొదటిగా యూదులకు అని వ్రాయబడి ఉన్నది. వారికి అందించబడి వారి ద్వారా ప్రపంచానికి అందించాలనేటటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉండగా, దేవుని చిత్తాన్ని వాళ్ళు బ్రేక్ చేశారు. దేవుని చిత్తాన్ని వాళ్ళు మీరిపోయినటువంటి వారుగా ఉన్నారు. సువార్త మానవాళి అంతటి కోసం. దానికి ఆధారం ఏంటి? యేసు ప్రభువు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, ఆల్ ye labor and heavy laden, whether you are a Jew or a Gentile, నీవు యూదుడవైనా యూదుడు కాకపోయినా అందరినీ పిలవమన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు, కొంతమంది ధర్మశాస్త్రం లేని వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది నీతివంతులుగా భావించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించడం వల్ల. కొంతమందికి మరి వాళ్ళు అలా లేనటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది పాపాత్ములుగా పిలువబడుతున్నారు, సుంకరులుగా పిలువబడుతున్నారు. కొంతమంది మరి భక్తులుగా పిలువబడుతున్నారు. ఎవరైనా సరే, ఎనీబడి, గాస్పల్ ఈజ్ టు ఎవ్రీ పర్సన్. సువార్త ప్రతి ఒక్కరికి కూడా, మంచి వాళ్ళకు మాత్రమే కాదు. మతాలు మంచి వాళ్ళ కోసం, క్రైస్తవ్యం సమస్త మానవాళి కోసం. అది తేడా. వెదర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, అది దేవునికి విషయం కాదు. ఆయన పిలుస్తాడు, ఆయన పిలుస్తాడు. అలాంటి పిలిపే ప్రపంచవ్యాపితమైంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ పిలుపును ఈ రాజు దగ్గర నుంచి అందుకున్నటువంటి వాళ్ళు రావడం జరిగిందండి. హాల్ అంతా ఫుల్ అయిపోయింది. వాక్యంలో వ్రాయబడి ఉన్నది, విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను అని వ్రాయబడి ఉన్నది. తన యొక్క విందుశాలను ఎలా నింపుకోవాలో ఆ రాజుకు తెలుసు. ఎవరో కొందరు తిరస్కరించిన కారణంగా విందుశాల ఖాళీగా ఉంటుందని అనుకుంటున్నారా? కాదండి. చాలాసార్లు చాలామంది సువార్తను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పరలోకం ఖాళీగా ఉంటుందని అనుకుంటున్నారా? మనం కన్నులెత్తి చూస్తే సువార్తను అంగీకరిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారండి లోకంలో. నిరాశపడవలసిన అవసరం లేదు. మనం క్రైస్తవులంగా మనం దానిని చూసి మరి మనము ఏమాత్రము కూడా కృంగిపోవాల్సినటువంటి అవసరత లేనే లేదండి. వాక్యంలో జీవం ఉంది. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్. ఆ వాక్యము హృదయంలో పడితే వాక్యము తన పనిని అది జరిగించుకుంటుంది. ఆ వ్యక్తిలో ఆ ఒప్పుదల కలుగుతుంది. ఇవాళ రేపో ఎల్లుండో
అతడు దేవుని దగ్గరికి ఖచ్చితంగా రాగలిగిన వాడుగా ఉంటాడు ఆ ఉపదలకు లోనైనట్టయితే. కాబట్టి సువార్త ఫలం అనేటటువంటిది లోకంలో జరుగుతూ ఉంది. విందుశాల నిండుతూ ఉంది. ఈ విందుశాలలో వచ్చిన అతిథులందరికీ కూడా ఎంతో సంతోషం, ఎంతో గౌరవం. ఎందుకంటే ఇప్పుడు స్వయంగా రాజు వచ్చి ఆయన వారిని దర్శించి ఆయన వారిని పలకరించబోతున్నాడు. అతిథులు కాదుగా, ఆయన అనుకున్నవారు కాదుగా, ఎవరెవరెవరెవరో వచ్చారు. ఎవరు నేను ఆహ్వానించిన విందుకు దానికి అంగీకరించి ఇష్టపరంగా వచ్చిన వాళ్ళు ఎవరని ఆయన పరిశీలించడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తున్నట్టే రాజుగారు పలకరించారంటే ఎంత గొప్ప సంగతి. కాబట్టి మరి ఆ యొక్క రాజు వచ్చినప్పుడు అతిథులకు ఎంతో సంతోషం, గౌరవం, ఘనత. కానీ ఎవరైనా దొంగలు అక్కడికి వచ్చినట్టయితే వారికి భయంకరమైనటువంటి అవమానము, దుఃఖము, బహిష్కరణ జరగబోతుంది. ఇక్కడ ఈ ఉపమానంలో మనం చూస్తే ఆ విందుశాలకు వచ్చినప్పుడు ఒకడక్కడ ఉన్నాడట. వాడు ఎలా ఉన్నాడంటే పెండ్లి వస్త్రము ధరించుకొనని వాడుగా ఉన్నాడట. పెండ్లి వస్త్రం అంటే ఏంటి? వారి సాంప్రదాయంలో ఏమిటి అంటే, పెండ్లికి ఆహ్వానించినప్పుడు మరి ద్వారము దగ్గర ఒకరు ఉండి వచ్చిన వారందరి మీద కూడా ఒక విలువైనటువంటి వస్త్రాన్ని కప్పడం జరుగుద్ది. మనం దాన్ని ఒక షాల్ లాగా ఊహించుకోవచ్చు. అది ఎందుకు కప్పుతారు అంటే, లోపలికి వచ్చినటువంటి వారిలో హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఎవరు కూడా అవతలను చూసే వాళ్ళు మంచి డ్రెస్ని చూసాయో మాకు ఇలాంటి డ్రెస్ లేదే అని వాళ్ళు తక్కువగా భావించుకోకూడదు. కాబట్టి అందరికీ ఈక్వల్గా ఒకే రకమైనటువంటి ఆ యొక్క విలువైన వస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ దానిని కప్పడం జరుగుతుంది. కాబట్టి లోపలికి వచ్చిన వారందరూ కూడా ఒకే లెవెల్లో ఉంటారు. వారు ఒకటి ఆహ్వానించబడ్డారని, రెండవది వారు ద్వారము గుండా వచ్చారని ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఒకవేళ ఎవరైనా పెండ్లి వస్త్రం లేకుండా అక్కడ ఉన్నట్టయితే వాళ్ళు ద్వారం గుండా రాలేదు అనేటటువంటిది నిరూపితమైపోతుందన్నమాట. రాజు వెంటనే ఐడెంటిఫై చేశాడు. ఎన్నో వందల మంది వచ్చిన్నారు, అందరూ పెండ్లి వస్త్రం వేసుకున్నారు, కానీ వీడు మాత్రం పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. వన్ ఆడ్ పర్సన్ కూర్చున్నాడు. ఆ విందు ఎప్పుడు పెడతారా భుజిద్దామని కూర్చున్నాడు. కానీ రాజు అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చి అడుగుతున్నారు, స్నేహితుడా, వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్? నీవు ధరించుకుని ఉండవలసినటువంటి ఆ యొక్క పెండ్లి వస్త్రము ఏది అని అడిగారు. వాడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? బికాజ్ హీ హ్యాస్ నో ఆన్సర్. వాడి దగ్గర జవాబు లేదు కాబట్టి వాడు మౌనంగా ఉండిపోయాడు. ప్రియమైనటువంటి వారులరా, వాడిని మామూలుగా నువ్వు కుటుంబానికి వెళ్ళిపో, కుదరదు, బయటికి వెళ్ళిపోవని పంపించలేదు. వాడికి రాజు కఠినమైనటువంటి శిక్షను విధించాడు. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. కఠినమైనటువంటి శిక్ష విధించబడినట్లు మనము చూస్తూ ఉన్నాము. స్వేచ్ఛగా మరి ఆనందముతో విందు భోజనాన్ని చక్కగా భుజించవలసినటువంటి వాడు బంధించబడిన వాడే, ఏడ్పుతోనూ పండ్లు కొరికేటటువంటి పరిస్థితితోనూ వాడు బహిష్కరించబడ్డాడు, ఆ స్థలంలో వేయబడ్డాడు. వెరీ సింపుల్ రీజన్, పెండ్లి వస్త్రం ధరించలేదు. పెండ్లి వస్త్రము ధరించాలంటే పెండ్లి వస్త్రాన్ని కొనుక్కో అవసరం లేదు. అది ఆ ద్వారం దగ్గరికి వెళితే అతని మీద అది కప్పబడుతుంది. ఒక ఆనర్లా, ఒక షాల్ కప్పినట్టు, ఒక సన్మానంలా ఆహ్వానించబడ్డావు, మీరు వచ్చారు, వెరీ హ్యాపీ, రండి అని వాళ్ళు ఆహ్వానించి కప్పినట్టు అనమాట. ఆ యొక్క సింపుల్ మరి పెండ్లి వస్త్రం ధరించేటటువంటి దానిని వీడు చాలా లైట్గా తీసుకున్నాడు. దానిని వాడు పట్టించుకోలేదు, అది ప్రాముఖ్యమని అనుకోలేదు. కానీ విందు కావాలి, భోజనం కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, వస్త్రం మాత్రం
అక్కరలేదు. ప్రియమైనటువంటి వారలారా, మనం దీనిని జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాము. ద్వారము ద్వారా రాకుండా ఉన్నట్టయితే రాజును మోసం చేయడానికి సాహసించినట్టు, రాజు యొక్క విధానాన్ని, ఆ సాంప్రదాయాన్ని ధిక్కరించినట్టు, రాజును ఘోరంగా అవమానించినట్టు, రాజ పద్ధతిని అవలంబించకనట్టయితే, దాన్ని అనుసరించినట్టయితే అది రాజును అవమానించినట్టే. నేను ఇలాగొస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను నేను అన్నట్టు. నీవు పెట్టే భోజనం కావాలి నాకు, ఆ విందులో నేను ఎంజాయ్ చేయాలి, కానీ నేను నీకు విధేయత చూపించను, నేను నిన్ను నమ్మను. నీ కొడుకు పెళ్ళైతే అవని, నాకెందుకు, నాకు కావాల్సింది విందు భోజనమే. ఆ కుమారుడు సంగతి నాకు అనవసరం, అతని మీద నాకు ఏ విధమైన అభిమానం లేదు అన్నట్టుగా ఇన్ని విషయాలు, అతడు రాజవస్త్రం వేసుకోకపోవడం వల్ల ఇన్ని విషయాలు అతడు చూపిస్తున్నట్టు. రాజు ఆ ధిక్కరణను ఆయన సహిస్తాడా, ఊరుకుంటాడా? నువ్వేం చేస్తావో చూస్తాను అన్నట్టుగా నీవు నా యొక్క విందుశాలలోనికి నువ్వు వచ్చి కూర్చుంటావా, చూస్తావా నేనేం చేస్తాను అన్నట్టు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, సువార్త విషయంలో నిరాసక్తత చూపినటువంటి వారు కొంతమంది ఉన్నారు. సువార్తను వ్యతిరేకించి విరోధించి మరి సువార్థికులను చంపినటువంటి వారు ఉన్నారు. సువార్త సత్యాన్ని ఎరిగి మరి దానిని అంగీకరించకుండా, ఆ సత్యాన్ని అనుసరించకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు. మార్పు చెందినటువంటి వ్యక్తి, అందరికీ ఒకే రకమైనటువంటి శిక్ష విధించబడింది. గమనించారా? ఎవరైతే అక్కడ తిరస్కరించారో, ఎవరైతే అక్కడ మరి సువార్థికులను చంపారో, వాళ్ళందరూ ఇప్పుడు సువార్తకు విరోధులే. కానీ ఇక్కడ సువార్తను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క విందు యొక్క మరి దానిని కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ జీవితంలో మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడు. శిక్ష ఈక్వల్గా వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, సిలువ పరలోక ద్వారం అండి. క్రాస్ ఈజ్ ద డోర్ టు హెవెన్. మంచివాడైనా చెడ్డవాడైనా, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాడైనా అనుసరించని వాడైనా, నీతిమంతుడిగా బడిన వాడైనా బడని వాడైనా, భక్తుడైనా భక్తిహీనుడైనా, ఎవరైనా సరే, when the person come to the door of the cross, ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినట్టయితే ఆ ద్వారం దగ్గర ఏం జరుగుద్దో తెలుసా? అతడు పవిత్రుడవుతాడు. అతని యొక్క పాపాలు క్షమించబడతాయి. అతనికి రక్షణ వస్త్రం, రక్షణ చేత అతడు అలంకరించబడతాడు. అతని మీద నీతి అనేటటువంటి పై వస్త్రము కప్పబడుతుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. హూ ఎవర్ హీ మే బీ, ఎంత నీచుడైనా, ఎంత దరిద్రుడైనా, ప్రభుత్వానికి కానీ మనుషులు కానీ విరోధంగా ఎంత నేరం చేసిన వాడైనా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆహ్వానాన్ని మన్నించి ఈ ద్వారం గుండా నేను వెళ్ళాలి, ఇదే కదా ద్వారం అని అనుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో సమూలమైనటువంటి మార్పు కలుగుతుందండి. ఈ యొక్క సిలువ మార్గము కాకుండా వేరే మార్గంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకునేటటువంటి వాడు బుద్ధిహీనుడు, ఇలాంటి వ్యక్తి అన్నమాట. దెర్ ఈజ్ నో అదర్ వే దెన్ ద క్రాస్. దెర్ ఈజ్ నో అదర్ డోర్ దెన్ ద క్రాస్. సిలువ తప్ప వేరొక ద్వారము లేదండి. ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నారు, సిలువ కాకుండా నేను వేరే మార్గంలో వెళ్ళిపోతాను, నాకు మతం ఉంది కదా, నాకు ఆచారాలు ఉన్నాయి కదా, నాకు భక్తి ఉంది కదా, నేను మరి అనేక స్థలాలకు వెళ్ళి నేను నా యొక్క మొక్కుబడులు నేను చెల్లించుకుంటున్నాను కదా అని అనుకుంటున్నారు. చాలామంది క్రైస్తవ నామము ధరించిన వారు కూడా ఇలాంటి భ్రమలోనే ఉన్నారు. సిలువకు విలువనివ్వకుండా వారి యొక్క మరి కాన్సన్ట్రేషన్ దేని మీద పడుతుందంటే వారి కార్యాల మీద పడుతుంది. నేను ఇలాంటి వాడిని కదా, నేను ఇలాంటి దాన్ని కదా, నేనంటే భక్తిగా ఉంటాను కదా, వాళ్ళకంటే నేను చాలా బెటర్ కదా. ఇక మనం అన్నీ చెప్పుకోవచ్చు, ప్రతిసారి మనం చెప్పుకునే అన్నీ చెప్పుకోవచ్చు. వాళ్ళు వాటిని బేస్ చేసుకుంటున్నారు.
అలా బేస్ చేసుకుని మనం వెళితే దొంగతనంగా ప్రవేశించినట్టు. కానీ ఇంకా విందు వడ్డన జరగలేదు, గమనించండి. ఇంకా విందు వడ్డించబడలేదు. విందుకు ముందు అక్కడ ఒక మరి స్క్రూటినీ లాంటిది జరిగింది. వాస్తవంగా రాజు పలకరించడానికి వచ్చాడు, వారందరూ విష్ చేయడానికి వచ్చాడు. అదే సమయంలో వస్త్రం లేకుండా ఎవడైనా వచ్చాడేమో అని అది కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఏరివేత అనేది జరుగుద్ది. ఆయనటువంటి వారిని ఏరి పారేస్తాడు, బహిష్కరిస్తాడు. ఆయన వారిని అంగీకరించాడు. హూ ఎవర్ రిజెక్ట్స్ ద గాస్పెల్, హూ ఎవర్ రిజెక్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద గాస్పెల్ విల్ బి రిజెక్టెడ్. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ దేవుని ప్రేమ పనిచేయదు, అక్కడ దేవుని కృప పనిచేయదు. ఎందుకంటే నీవు వ్యతిరేకించిందే, నీవు విరోధించిందే దేవుని యొక్క కృపను, నీవు వద్దన్నదే ఆయన ప్రేమను, నాకు ఇది అక్కర్లేదని నువ్వు చెప్పిందే దేవుని యొక్క మరి దయను, మర్సీని. రిజెక్టింగ్ గాస్పెల్ మీన్స్ రిజెక్టింగ్ ద గ్రేస్, రిజెక్టింగ్ హిజ్ లవ్, రిజెక్టింగ్ హిజ్ మర్సీ. అవి వద్దన్నప్పుడు ఆయన నీకు ఎందుకు ఇస్తాడు? ఆయన నాకు ఎందుకు ఇస్తాడు? అవి వద్దు, మాకు అక్కర్లేదు మాకు. అది చాలామంది అలాంటి ఎక్స్ప్రెషన్ని వారు చూపినప్పుడు ప్రియమైనటువంటి వారిలా వారు బహిష్కరించబడతారు. కాబట్టి సిలువ వద్దకు వచ్చేటటువంటి వారు ఎలాంటి వారైనా క్రీస్తు బలియాగాన్ని బట్టి, రక్తమును బట్టి వారు యోగ్యులవుతారు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ మనం గమనించేటటువంటి విషయం ఏమిటి? వారికి వార్త వెళ్ళినప్పుడు సమస్తమును సిద్ధముగా ఉన్నది అనే మాట. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వేది రెడీ చేసుకోవక్కర్లేదు, నువ్వేది నీ కొరకే నువ్వు సిద్ధపరచుకొని అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. విందు సిద్ధముగా ఉన్నది, సమస్తమును సిద్ధముగా ఉన్నది. ప్రతి కమ్యూనియన్ సండే రోజు పాస్టర్ గారు అక్కడ నిలబడి పలికే మాటది, సంగమా సమస్తమును సిద్ధముగా ఉన్నది, వచ్చి పాల్గొనండి. ఆయన సిద్ధపరిచింది ఏంటి? మనకు పాప క్షమాపణను ఆయన సిద్ధపరిచాడు. ఆయన మనకు సిద్ధపరిచింది ఏంటి? రక్షణను సిద్ధపరిచాడు. ఆయన మనకు సిద్ధపరిచింది ఏంటి? నీతిని సిద్ధపరిచాడు. ఎప్పుడైతే ఆయన ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ, నీతి మన జీవితంలోకి వస్తాయో, ఈ జీవితం మనకు అవసరమైన ప్రతి ఈవి కూడా అందులో ఇమిడి ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. ప్రతి ఆశీర్వాదం, మనకు కావాల్సిన ప్రతీది కూడా ఇదిగో ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సమస్తమును సిద్ధముగా ఉన్నది అనేది దేవుని యొక్క పిలుపు. మరి మనం ఇక్కడికి వస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మనం సిలువను స్మరించుకుంటున్నామా? మనం ఇక్కడికి వస్తున్నాం కదా, ఆ రొట్టెని తీసుకున్నప్పుడు ఆ సిలువ మీద గాయపరచబడిన ఆయన దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఆయన తల మీద ముండ్ల కిరీటం వలన చేయబడినటువంటి గాయములు, ఆయన హస్తములలో, పాదములలో మేకులు కొట్టుడు ద్వారా మరి కలిగినటువంటి గాయములు, ఆయన ప్రక్కలో బళ్ళెము ద్వారా పొడవుబడిన ద్వారా మరి ఏర్పడినటువంటి ఆ గాయమును జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆ చిన్న రొట్టె అంత గొప్ప సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అది ఒక జ్ఞాపకం చేసుకో. నీ ప్రభువు నీ కొరకు ఎలా గాయపరచబడ్డాడు, ఆయన నీకు సమస్తమును సిద్ధము చేయుటకై ఆయన చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకో. మనము తీసుకున్నటువంటి ఆ యొక్క చిన్న కప్పులో ఉన్నటువంటి ద్రాక్షారసం ఆయన మన కొరకు చిందించేటువంటి రక్తం అంతటినీ జ్ఞాపకం చేస్తుంది కదా. ఆ రక్తములో మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నది, మన రోగములకు స్వస్థత ఉన్నది. ఇదిగో మనకు విరోధి అయినటువంటి సాతానును జయించగలిగేటటువంటి శక్తి ఉన్నది అందులో. ఇంత గొప్ప కార్యమును నా కొరకు చేసి, ప్రభువా నీ రక్తాన్ని చిందించావు, నన్ను పవిత్రునిగా నీవు చేస్తున్నావు, నన్ను జయశాలిగా నీవు చేస్తున్నావు, నన్ను ఆరోగ్యవంతుడిగా నీవు చేస్తున్నావు, అన్నీ నీ రక్తంలో నీవు ఇమిడ్చావు ప్రభువా, నేను నీకేమి ఇవ్వగలను? సంగమా, దాన్ని మనం తలపోసుకుంటే మన హృదయం కదలదా? మనము వచ్చినటువంటి వారము ఏ కదలిక లేకుండా మనం అలా వెళ్ళిపోగలమా? ప్రభు యొక్క సిలువ అది మన హృదయాన్ని కదిలించేటటువంటి శక్తి గలది కదా, మనలో మార్పు తీసుకొని రాగలిగినటువంటి ప్రేరణ కలిగినటువంటిది కదా.
సమస్తమును సిద్ధముగా ఉన్నది. అనేక మంది ఈ వారం కాకపోతే వచ్చే నెలలో తీసుకోవచ్చులే అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదేదో తీసుకుంటే పుణ్యం వస్తుందని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదేదో ప్రసాదం అనుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి మించినది ఉన్నది ఇందులో. ప్రభువు నీ జీవితాన్ని పవిత్రం చేస్తాడు. ప్రభువు నీ జీవితాన్ని పావనం చేస్తాడు. ప్రభువు నీ జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా ఆయన తన యొక్క శరీర రక్తముల వలన ఆయన చేస్తాడు. మనం ఎవరమైనా సరే, మనం మంచివారమో చెడ్డవారమో దేవుడు తీర్పు తీర్చాలి. మనము నీతిమంతులమో అనీతిమంతులమో ప్రభువే తీర్పు తీర్చాలి. మన వాక్యాన్ని అనుసరిస్తున్నామో తప్పిపోతున్నామో ప్రభువే తీర్పు తీర్చాలి. ఎవరైనా సరే ఒక తీర్మానం చేసుకుని బాప్తీసం తీసుకొని ఆ యొక్క నిర్ధారణ చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒకవేళ అప్పటి వరకు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి ప్రభు మనలను ఆయన యోగ్యులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఈ యొక్క భాగ్యాన్ని కోల్పోయినటువంటి వారిని మనం చూస్తున్నాం. అయితే భాగ్యం మన ముందు ఇప్పుడు అది ఉంచబడింది. ఉదయకాలము మరి మనం ప్రభు యొక్క సన్నిధిని సమీపించిన ఇంటూ ఉంటుండగా రక్షణ వస్త్రమును మనము ధరించుకుందాం, పరిశుద్ధ వస్త్రములను ధరించుకుందాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని విష్ చేయాలి. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, వచ్చారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు వచ్చిన మాకెంతో సంతోషంగా ఉంది. మీరు వచ్చినందుకు ఇదిగో యొక్క హాల్ అంతా కూడా మాకు ఎంతో బాగుంది అని దేవుడు మన విషయంలో సాక్ష్యం ఇవ్వగలిగేటట్టు అలా ఉండడానికి మనము దేవుని కృపను కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను మనందరికి మెండుగా అనుగ్రహించునుగాక.